ఇక చూడండి ఫ్రెండ్స్ పిల్లలన్నీ ఇక చూడండి వీళ్ళు అల్లరి చూడండి. ఇక దీన్ని చూడు దగ్గరికి తీసుకురా దగ్గరికి. ఇక చూడండి ఎట్లా చేస్తాను చూడండి. చిన్నపిల్లలకు చికెన్ పెట్టా కొద్దిగా. ఇగో అన్నిటికి పాలు ఇవ్వాలి కదా. బెదిరిస్తున్నది చూడండి ఎక్కడి అక్కడ. ఎవరి అరే నీకు అందమైన లేడీ నీకు దొరకలేదు అని అంతకొస్తే నీకు ఎవరు ఇవ్వలేదు అంతకొస్తే పట్టు 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 ఈడ 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 నువ్వు తినవా అని అందగత్తే. అందగత్త తింటలేదు, వెజిటేరియన్ అనుకుంటా. అందగత్త వెజిటేరియన్. ఏ దాని దగ్గర పోకు. అందగత్త వెజిటేరియన్ ఫ్రెండ్స్. ఏ ఎవరు బిరేకాన్ జోలికి పోకండి రా. ఇక అని పప్ప అరే నీ ఒక్కళ్ళు ఎందుకు గుంజుకుంటాళ్ళు? గిల్ల ఫైటింగ్ చూపెట్టు. వీళ్ళు ఫైటింగ్ ఒక్కళ్ళతో ఒకళ్ళు ఎందుకు గుంజుకుంటాళ్ళు? ఇంకో నువ్వు కూడా పాలు తాగదు దాని దగ్గర కింద. వీళ్ళు పైన వాళ్ళ కింద ఉంటే ఈ పైన సోఫా ఎక్కి సెట్ అయిపోయింది. ఇక సోఫాల మీద ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి తిరుగుడే తిరుగుడు. వాటి ఇష్టం. ఇక ఎవడు పాలు ఎట్ట తాగుతాని అంటే పిచ్చోళ్ళు తాగినాడు తాగుతానే. ఎంత ఫుడ్ పెట్టినా కానీ పాలు తాగుతాను తగ్గట్లేదు. పాలు పోసినా కానీ తాగుతాను. అసలు ఎట్లా మాట వింటలేవు. అసలు మాట వినే పద్ధతే లేదు. అరే మా డాడీ ఒక్కడే ఉన్నాడు, ఎందుకు డాడీని కష్టపెట్టాలి అనేది లేదు. మా వాసు గారిని అయితే అర్ధరాత్రి వాడిని ఇబ్బంది పెడతాను, పొద్దున్నాక నన్ను ఇబ్బంది పెట్టడు కూడా కాదు. మంచి ప్రేమతో భలే ఆడతాను. మా ఎంబడే పడతాను. అదే బండి కానీ మర్చిపోయిన ఓ ఉండవు పని బాబు. నువ్వు పడుకున్నావు రైగో ఇగో వేసే 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 ఎట్ట అర్థనే చూసిలా. అన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. వీడు చూడు అంటాడు. ఎంత హ్యాపీగా ఉందంటే ఫ్రెండ్స్. పిల్లలు బాగా తింటాను, మంచిగా అనిపిస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కాకపోతే చికెన్ పెట్టడానికి ఫీల్ కాకండి, అవి అవే తింటాయి. మరి ఏం చేద్దాం చెప్పండి. వెజ్ మేము ఏమన్నా వండుకున్నది పెడితే తినవు అవి, ఓన్లీ నాన్ వెజ్. డాడీ మాకు నాన్ వెజ్ పెడతాడు అని ఫిక్స్ అయిపోయింది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. నేను ఈ మధ్యలో కొద్దిగా బిజీగా ఉండి కార్లు అమ్ముకోవడానికి వాటికి అని చెప్పేసి నేను బయట బాగా తిరుగుతాను. తిరిగేసరికి వీటికి టైం ఇస్తలేదు, అందుకే లైవ్లు కూడా ఎక్కువ పెట్టట్లేదు. దానివల్లనేమో ఇవి బాగా బెంగ పెట్టుకుంటాను. ఇక వాసుగాడికేమో ఇంట్లో పని సరిపోతుంది, వీటితో ఎక్కువ ఆడట్లేదు. ఇక నేను వచ్చినప్పుడల్లా ఇదే అవుతుంది నా పరిస్థితి. తిను. అది ఫ్రెండ్స్ మా కథ ఇట్లుంది. మా కథ ఇక ఏం చెప్పాలి చెప్పండి. ఏమనంటేనేమో చిన్న పిల్లలు. ఇక వీడు చూడండి హెలికాప్టర్ ఎట్టు ఊపుతాడు. హెలికాప్టర్ తక్కువ ఊపట్లేదు. మీరు కొట్టుకోకండి, మీరిద్దరు కొట్టుకోండి. ఇగోరా నువ్వే లాస్ట్ పడుకున్నావు. మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు పడుకున్నావురా, నేను ఆఖరికి నిన్ను గుర్తు చేసుకున్నాను కానీ పడుకున్నావు. ఇలా గోర్లు కట్ చేసిన పిల్లలే మస్తు కట్ అయినాయి. మస్తుగా వీడైతే మంచిగా కట్ చేసుకున్నాడు, ఏ ఇబ్బంది పెట్టకుండా. చూసిల్లా వీడి అడుగులు. వీడి కాళ్ళు మొత్తం నయమైనవి. ఇప్పుడు ఎగురుతాడు, మంచిగా పిచ్చోళ్ళలాగే ఎగురుతాడు. బన్నీ కానీ పాట చూసిల్లా ఎట్టున్నదా. ఇంకో 4 రోజులు అయితే అరే మీకు ఆల్రెడీ ఫుడ్ పెట్టేసిన, మీది టైమింగ్ అంటే టైమింగే, టైమింగ్ చేంజ్ కావద్దు మీకు. అప్పుడు డాక్టర్ నన్ను దంతాడు. మీకు 4 పూటలు పెడితే నన్ను దంతాడు డాక్టర్. అర్థమైందా? ఒకటి ఇచ్చిన కదా నాన్న, ఎవరో కొట్ట వాళ్ళకి ఇచ్చేసిన కదా, ఇవ్వద్దు అనుకోని కూడా ఇచ్చిన. అవునా కదా భీముడు? భీముడు నీకు గిన్నె కావాలి కదా, ఇవ్వ ఫస్ట్. వాడికి గిన్నెలు కావాలి. గిన్నెలు గిలాసాలు, చాయ్ తాగిన గిలాసాలు అయితే దాన్ని గిర్రు పడిపిస్తాడు. మంచి ఇల్లంతా దొరుకుతాడు దాంతో. మంచిగా తెల్ల గిలాసం తెల్ల గడిగి చేతికి ఇస్తాడు మాకు.
ఇక మీరు తోమాల్సిన అవసరం లేదు డాడీ, మళ్ళీ చాయ్ పోసుకొని తాగండి అని అట్లుంటుంది మరి వాంతో. అది